నమస్తే మిత్రులారా. ఇప్పుడు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని అరాచకాలు జరిగినా, అన్యాయాలు జరిగినా, కబ్జాలు జరిగినా, ఎక్కడ కూడా ఏ ప్రభుత్వ భూముల్ని అమ్ముకొని పర్సనల్గా డబ్బులు దాచిపెట్టుకోకుండా ఈరోజు యూనివర్సిటీ భూములు అమ్మి 10,000 కోట్ల రూపాయలు సంపాదించిన గిన్ని కార్యక్రమాలు రేవంత్ రెడ్డి ఈ రెండేళ్లలో చేస్తే వాటినన్నింటికీ బీఆర్ఎస్ పార్టీ అడ్డుగా నిలబడి ఏ అవినీతి అక్రమాలు పాల్పడకుండా, ఏ కబ్జాలు చేయకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుగోడల ప్రజలకు ప్రొటెక్షన్గా నిలబడింది. తెలంగాణ ఆస్తుల్ని ఎవడు దోచుకొని పోకుండా ఉండడానికి ఈరోజు ప్రజలకు, తెలంగాణకు అడ్డుగోడగా నిలిచింది మాత్రం ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే. అయితే మొత్తం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిరు. కేంద్రం కావచ్చు, కేంద్ర బీజేపీ కావచ్చు, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కావచ్చు, లేకుంటే మన తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసే టీడీపీ పార్టీ కావచ్చు, ఈ మధ్యలో పుట్టుకొచ్చిన జనసేన పార్టీ కావచ్చు, ఇప్పుడిప్పుడే తయారవుతున్న తండ్రి గారికి వెన్నుపోటు ఓడిచే కల్వకుంట్ల కవిత గారి పార్టీ అయిన జాగృతి పార్టీ కావచ్చు, ఈ రాష్ట్రంలో చాలా వరకు అన్నీ బీఆర్ఎస్ పార్టీకి టార్గెట్ అవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేయడం జరిగింది. ఎందుకు టార్గెట్ చేశారు? దేనికోసం టార్గెట్ చేశారు? ఏ విషయంలో టార్గెట్ చేశారు? అసలు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కామ్ డామ్గా ఉంది? ఎందుకు ఇంత సైలెంట్గా ఉంది? బయట మొత్తం భయాందోళకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. చిన్న ఎన్నికలను సైతం అసెంబ్లీ లెవెల్ ఎన్నికలు అన్నట్టుగా ఈరోజు దౌర్జన్యాలు, అక్రమాలు అంటూ కొన్ని మున్సిపాలిటీని కైవసం చేసుకునే కార్యక్రమాలు, ఓటింగ్ విషయంలో అన్యాయం చేసే కార్యక్రమాలు, అరాచకాలు, రాళ్లతో కొట్టుడు, మనసుని చంపుడు, కర్రలతో తలబొట్ట కొట్టుడు, ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉన్నా కూడా వై బీఆర్ఎస్ పార్టీస్ కామ్ డౌన్ అంటే ఏదో అంటారు కదా, సునామీ వచ్చే ముందు సముద్రం యొక్క వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అనేదానికి సంకేతమా? లేకుంటే పులి కానీ సింహం కానీ ఒక స్టెప్పు వెనక వేయడం, ముందంజు దురకడానికి వెనకడుగు వేసిందని అనుకోవాలన్నా? లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి భయపడిందా? లేకుంటే అన్నిటి వాతావరణం చూసి మనం ఎదుర్కోలేము అని కామ్డంగా కూర్చుందా అని చాలామంది ప్రజలకు డౌట్ రావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి, తెలంగాణలో ఏ గుంటనక్కలు కూడా మరోసారి తెలంగాణ ఆస్తులపైన కానీ తెలంగాణ పైన కన్నేయడానికి చూసినా అలాంటి వాళ్ళకి మంచి బుద్ధి చెప్పడానికి ఫామ్ హౌస్లో ఉండి ప్లాన్ చేస్తూ ఉన్నారా? లేకుంటే కేటీఆర్, హరీష్ రావు ఒకటేసారి ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఈ మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ రాగానే ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఇన్ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ ఇంత హింసకు దారి తీస్తున్నా కూడా ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కామ్ డౌన్గా ఉంది అంటే అందరికీ చెప్పే సమాధానం ఒక్కటే. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. బట్ ఈరోజు తెలంగాణ సరిహద్దులపైన బీఆర్ఎస్ పార్టీ అధినేత అయిన కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉంటూ అందరి యొక్క టైంని, వాళ్ళ కర్మని ప్రతిదీ ఆయన రాస్తూ ఉన్నాడు, ఆయన స్కెచ్ చేస్తూ ఉన్నాడు, ఆయన మ్యాపులు గీస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో వీళ్ళకు భయం అంటే ఏందో రుచి చూపించడానికి కేసీఆర్ గారు తన వినూత్నమైన ఆలోచనతోటి ఫామ్ హౌస్లోనే ఉంటూ ఆయన ప్రతిదీ ప్రయత్నం చేస్తున్నాడు. నా వెనకాల ఉన్న పిక్ మీరు చూస్తూ ఉన్నారు. ఒకవైపు సింహం ఉంది, మరోవైపు గుంటనక్కలు ఉన్నారు. ఏ తీరుగా అంటే జాగృతి, అదేవిధంగా కాంగ్రెస్, మరోవైపు బీజేపీ, మరోవైపు టీడీపీ, ఈ తీరుగా ఏం చేస్తూ ఉన్నారు? ఓన్లీ టార్గెట్ టు ద బీఆర్ఎస్ పార్టీ. ఒకే బీఆర్ఎస్ పార్టీకి టార్గెట్ చేస్తూ ఉన్నారు. దేనికోసం అంటే వీళ్ళు ఏదైనా చేయాలన్నా, ఏమైనా దోచుకోవాలన్నా, రైతు బంధు ఇవ్వకుండా వాటాలు పంచుకోవాలన్నా, రైతు రుణమాఫీ పేరుతోటి వీళ్ళు వాటాలు పంచుకోవాలన్నా, భూములమ్మి వాటాలు పంచుకోవాలన్నా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క దొంగతనాన్ని అన్ని బయట పెట్టేస్తుంది. అందుకనే ఇదే బీఆర్ఎస్ పార్టీని కాళేశ్వరం కమిషన్ విషయంలో కావచ్చు, లేకుంటే కేసీఆర్ అరెస్ట్ ప్లాన్లో కావచ్చు, లేకుంటే కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ కేసులో కావచ్చు, లేకుంటే హరీష్ రావు గారు ఎలక్ట్రో బాండ్ల విషయంలో కావచ్చు, విద్యుత్ యొక్క కొనుగోళ్ల విషయంలో కావచ్చు, వీళ్ళు కాళేశ్వరం కూలిపోయిందనే విషయంలో కావచ్చు, లేకుంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కావచ్చు, ఎన్ని రకాలుగా చేసైనా సరే ఏం చేయాలనుకున్నారు? వీళ్ళు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని మూసివేయాలి, బీఆర్ఎస్ పార్టీ మొలకొత్తకుండా చేయాలి, బీఆర్ఎస్ పార్టీని మొత్తం ఖతం చేసేయాలి, మొదటి నుంచే నరకేయాలి బీఆర్ఎస్ పార్టీని అనుకుంటూ వీళ్ళు సాగుతూ ఉన్నారు. కానీ వీళ్ళకు మంచి రాబోయే రోజుల్లో బుద్ధి మాత్రం చెప్పబోతున్నారు. ఎవరు ఊహించలేని విధంగా కేసీఆర్ గన్ షాట్ కొట్టబోతున్నాడు. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎవరు ద్రోహం చేయాలని చూసినా ఏ ప్రాంతీయవాదిని, ఏ ప్రాంతేతరవాదిని కూడా వదిలే ఛాన్స్ కూడా ఉండదు. ఆనాడు కాళోజీ గారు చెప్పారు, ఏ ప్రాంతేతర తెలంగాణకి మోసం చేయదలిస్తే పొరి మేరల దాకా తన్నుకుంటూ తరమాలే, ప్రాంతీయవాది ఎవరైనా తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేస్తే బొంద తీసి పాతి పెట్టాలనుకుంటూ ఆనాడు కాళోజీ తెలంగాణతోటి సంబంధం లేకుండా అంతటి గొప్పటి మహానుభావుడు, కవి, ఆయన తనదైన శైలిలో చెప్పడం కూడా జరిగింది. అంత గొప్ప ఉద్యమం జరిగిన తర్వాత కూడా తెలంగాణను జయించుకున్న తర్వాత కూడా మన తెలంగాణని పరిపాలించుకోవాల్సింది పోయి
మన తెలంగాణని పక్క రాష్ట్రానికి తాకట్టు పెడతా ఉంటే కేసీఆర్ ఏనాడు కూడా చూసుకుంటూ ఊరుకోడు. ఆయన టైం చూసి బయటికి రాబోతున్నాడు, టైం చూసి బయట కొడతాడు, బయటకు వస్తాడు, బలంగా కొట్టబోతున్నాడు. బలంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు కొట్టించుకోబోతున్నారు. ఏ పోలీస్ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ కానీ ఆపే దమ్ము ధైర్యం ఇక ఉండదు. ఉన్నదంటే ఉంటుంది. అందుకోసమని వాతావరణం అంతా ప్రశాంతంగా అయిపోయింది. వాళ్ళ రాక అనేది మొదలు కాబోతుంది. కేసీఆర్ రాక ఈరోజు ఈ యొక్క సైలెంట్ వాతావరణానికి ప్రతి దానికి ప్రతి క్వశ్చన్కి సమాధానం చెప్పడానికి కేసీఆర్ ఆనాడు ఒకరోజు బయలుదేరి బయటికి వచ్చే అవకాశం ఉంది.